నమస్తే. జైత్యాల పట్టణంలో జైత్యాల ఐఎంఏ మొత్తానికైతే సెకండ్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా, అంటే మొదటి సంవత్సరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని రెండవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంలో జైత్యాల ఐఎంఏ ప్రెసిడెంట్ మిస్టర్ డాక్టర్ హేమంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఫస్ట్ యానివర్సరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇప్పుడు సెకండ్ యానివర్సరీ కూడా చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. సో ఏమంటారు సార్? నమస్తే అండి, నేను ఐఎంఏ జగిత్యాల ప్రెసిడెంట్ని. మేము ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ చాలా సేవా కార్యక్రమాలు చేసినాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మరియు ఈవెన్ ప్రతి ఒక్క ఊర్లో కూడా హెల్త్ చెకప్ క్యాంప్స్ చేసినాము. హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంప్స్ చేసినాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అనీమియా క్యాంప్స్ కూడా చేసాము. చేసి పిల్లలకు అనీమియా క్యాంప్స్ చేసి వాళ్ళకు 1 month సరిపడా అనీమియా టాబ్లెట్స్, హిమోగ్లోబిన్ టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకు అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అది. ఇక మేము లాస్ట్ టైం హెచ్పివి వ్యాక్సిన్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసాము. దానికి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 కిలోమీటర్ రన్ కూడా చేసాము మేము గ్రౌండ్ నుండి ఐఎంఏ హాల్ వరకు. ఎందుకంటే ప్రజల్లో దీని గురించి ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ రన్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము మొత్తం దేశంలో కూడా మొట్టమొదటిసారిగా మా ఐఎంఏ జగిత్యాల్లోనే హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపును ప్రతి నెల 2వ శనివారము ఐఎంఏ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి స్టేట్ లెవెల్లో కూడా ఎంతో అప్రిసియేషన్ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే ఎక్కడ చేయలేదు, ఒట్టి మేమే చేసాం స్టార్టింగ్లో. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 14 నుంచి 15 ఏళ్ల లోపల అమ్మాయిలకి మాత్రమే ఈ హెచ్పి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారు. కానీ మా ఐఎంఏ హాల్లో 45 years వరకు అందరికీ ఇస్తున్నాము, కానీ డిస్కౌంటెడ్ రేట్లో ఇస్తున్నాం. మా యొక్క సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా పోయిన సంవత్సరం ఐఎంఏ జగిత్యాల స్టేట్ వైడ్ బెస్ట్ ఐఎంఏ జగిత్యాల అవార్డు కూడా వచ్చింది. ఈ బెస్ట్ ఐఎంఏ అవార్డు వచ్చింది. సో దానికి సంబంధించి మేము లాస్ట్ ఇయర్ జీమాకాన్ ఫస్ట్ కాన్ఫరెన్స్ అని విరూపాక్షి గార్డెన్లో చేసాము. దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు మన ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, అలాగే మంచిర్యాల, నిజామాబాద్ వరకు కూడా 800 రిజిస్ట్రేషన్లు అయినాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మనం సెకండ్ జీమాకాన్ అని, ఇప్పుడున్న మెడికల్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చొచ్చుకు వస్తుందో అందరికీ తెలిసిందే. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టేట్లో మొట్టమొదటిసారిగా ఈ జగిత్యాలలోనే మేము కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది ఎమినెంట్ స్పీకర్స్, హైదరాబాద్ ఏజీ హాస్పిటల్స్, మెడికవర్, యశోద హాస్పిటల్స్ నుంచి ఎమినెంట్ స్పీకర్ని తీసుకొని వచ్చి ఈ యొక్క ఏఐ మీద కాన్ఫరెన్స్ ఈరోజు సుమంగళి గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో చాలా ట్రెమెండస్ రెస్పాన్స్, 440 రిజిస్ట్రేషన్లు అయినాయి. సో నేను దీనికి ఈ యొక్క మా యొక్క సక్సెస్ఫుల్కి మా ఐఎంఏ జగిత్యాల సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి ఇప్పుడు సార్, ఇప్పుడు మామూలుగా విలేజ్లో ప్రజలు తెలిసో తెలియక ఆర్ఎంపీ లెవెల్ ఒక వైద్యం వెళ్తుంటారు, అంటే వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు, అంటే వాళ్ళ స్థాయికి మించి వైద్యం చేస్తుంటారు. సో దానిపైన ఏమంటారు మీరు? యాక్చువల్గా ఈ ఆర్ఎంపీ వాళ్ళకు కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాము. ఏంటంటే వాళ్ళు ఓన్లీ కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయడమే చేయాలి. ఊర్లలో ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు కలుగుతుంటాయి, చిన్నగా నొప్పి ఉంటుంది. సో వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి రిఫరల్ హాస్పిటల్కి రిఫర్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఎంపీలు ఏంటంటే అక్కడనే వాళ్ళు ఇంజక్షన్లు పెడుతున్నారు, ఐవి ఫ్లూయిడ్స్ కూడా ఇస్తున్నారు, మళ్ళీ చిన్న చిన్న ఆపరేషన్ కూడా చేస్తున్నారు. దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పేషెంట్లు ప్రాణాపాయం మీకు తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్స్కి రావడం జరిగింది. సో దీనికి మేము ఆర్ఎంపీలను అవగాహన కార్యక్రమం నిర్వహించాము. అలా మీరు చేయొద్దు అని వారికి చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు కూడా మేము ఈ మన స్టేట్ టీసీఎంసీ ద్వారా, తెలంగాణ మన మెడికల్ కౌన్సిల్ ద్వారా వాళ్ళకు కొన్ని దాడులు కూడా చేస్తున్నారు వాళ్ళ పైన, అలాంటి ఏమీ చేయొద్దని. సో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ను కొంచెం తగ్గించుకున్నారు. ఓకే, అంటే మామూలుగా సాధారణంగా తెలుసో తెలియక వాళ్ళ అదృష్టం బాగాలేకును కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మామూలుగా ప్రతి హాస్పిటల్లో ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు అంటే గవర్నమెంట్ పరంగా ఎటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది మీకు? యాక్చువల్గా ప్రతి ఒక్క డాక్టర్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ప్రతి ఒక్క డాక్టర్ పేషెంట్ కాపాడాలనే తాపత్రయం ఉంటుంది తప్ప వారిని పేషెంట్ కు ఏదో హాని చేయాలని ఎవరికీ ఉండదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్, మనకు కూడా డాక్టర్లు కూడా తెలియని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల కొన్ని అవాంతరాలు జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ కు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. ఏంటంటే ఏ మాబు కూడా డాక్టర్ పైన దాడి చేయకూడదు, ఎవరు కూడా డాక్టర్ పైన భౌతికంగా దాడి చేయకూడదు. అలా చేస్తే వారికి ఇంప్రిజన్మెంట్ ఉన్నది.
ఆ మాబ్ ను గుర్తించి ఎవరైతే వారు అప్లై చేస్తారో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉండే, కానీ అది ఇప్పుడు తీసేసారు. సో మేము ఐఎంఏ తరపున మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. ఈవెన్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా దీనిపైన మేము ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మొత్తానికి సక్సెస్ఫుల్ గా జిమాకాన్ రన్ అవుతుంది. మీ సహచార టీం, అంటే మీ టీం ఎలా వర్క్ చేస్తుంది? ఈ రోజు కూడా చాలా సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. సో మొత్తానికి టీం గురించి చెప్పండి, మీ జిమాకాన్ టీం గురించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జిమాకాన్ సక్సెస్. నిజంగా నాకు ఇలాంటి టీం, మా సెక్రటరీ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, మా యొక్క ట్రెజరర్ సుధీర్ కుమార్, మరి మిగతా అందరు సభ్యులు కూడా చాలా సహకరించారు. ముఖ్యంగా ఈ జిమాకాన్ కు సంబంధించి వేణుగోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఇంకా మన పెద్దలు సతీష్ కుమార్ డాక్టర్, మోహన్ రెడ్డి డాక్టర్, డాక్టర్ బి శంకర్ గారు, అందరూ దీనికి ఎంతో సహకరించి ఇలా ముందుకు తీసుకెళ్ళడం, దీనికి ఈ షేప్ వచ్చింది ఇప్పుడు జిమాకాన్కి. వీళ్ళందరి సహాయ సహకారం లేకుంటే మాత్రం మేము ఇది చేయలేకపోతుంటే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.